వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. టీజీపీఎస్సీని ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హామీలిచ్చి కాంగ్రెస్ మోసం చేసిందన్న నిరుద్యోగులు, రేవంత్ సర్కారుకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్. ఇది ప్రజాప్రభుత్వం కాదు, అప్రజాస్వామిక ప్రభుత్వం. నిరుద్యోగుల నిర్బంధంపై కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ ఫైర్. గోషామహల్లో నిరుద్యోగులను పరామర్శించిన రాకేష్ రెడ్డి, గమ్యం చేరే వరకు పోరాటం ఆపేదే లేదని హెచ్చరిక. బొగ్గు బ్లాకుల వేలంపై కార్మిక సంఘాల ఆగ్రహం, కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ముట్టడి. నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేయలేమన్న కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై యువత కన్నెర్ర చేసింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు పోరుబాట పట్టారు. హామీలిచ్చి మొండి చేయి చూపించిన కాంగ్రెస్ పార్టీపై జంగ్ సైరన్ మోగించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీని ముట్టడించారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్వీ మద్దతుగా నిలిచింది. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు టీజీపీఎస్సీని ముట్టడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఇక సీఎం డౌన్ డౌన్ అంటూ గర్జించారు. బీఆర్ఎస్వీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు టీజీపీఎస్సీ ముట్టడికి తరలి వస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అరాచక పాలనపై నిరుద్యోగ యువతి మండిపడింది. పోలీసులు ఎందుకు నిరుద్యోగుల వెంట పడుతున్నారని ప్రశ్నించింది. ఈ అరాచకాలు ఇలాగే కొనసాగితే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఎందుకు ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్టులు చేస్తున్నారని, తాము ఏం తప్పు చేశామని ప్రభుత్వాన్ని నిలదీసింది ఆమె. కాంగ్రెస్ పాలనలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా అని నిప్పులు జరిగింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంతమంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క 2 నిమిషాలు కూడా మన నిరసన తెలుపనీయకుండా ఏంటి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఎవరి వల్ల గెలిచినావు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ కావాలి. ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? వేల మందితో అణిసివేత ఇదా ప్రజాప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటే అరెస్ట్ పాలైంది. హైదరాబాద్ మొత్తం పోలీసుల నిర్బంధంలో ఉంది ఈరోజు. ఎందుకు నిరుద్యోగులంటే నీకు భయమా? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మేము అడిగింది న్యాయమైన హామీలు ఎందుకు నువ్వు తీర్చట్లేవు? అర్ధరాత్రి దొంగచాటుగా తెలంగాణ ఎమ్మెల్సీలని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న నువ్వు మా సమస్య వినడానికి నీకు టైం లేదా? చూపిస్తాం. చలో ఢిల్లీ నెక్స్ట్ ప్రోగ్రామ్. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో వైనాడ్, చలో ఢిల్లీ. అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా? ముందే చెప్పండి అన్నా. ఫేక్ ఎన్కౌంటర్ చేసినా చేయొచ్చు, ఫేక్ కేసులు పెట్టినా పెట్టొచ్చు. ఇందులో ఉన్న ప్రజాప్రభుత్వం వేల మందితో అరెస్టులా ప్రజాప్రభుత్వం అంటే? జోహార్ తెలంగాణ విద్యార్థి తెలంగాణ వీరులకు. ఇక నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డొల్ల వైఖరిని, అవకాశవాదాన్ని ఎండగడుతూ ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయడాన్ని తప్పుపట్టారు. ఇక శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్లోని సమస్యలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు కేటీఆర్.
గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఇక ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతో స్వయంగా తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో ములాఖతులు ఏర్పాటు చేయించింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారిని అరిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేవలం ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకుని ఇప్పుడు వారు డిమాండ్ చేస్తున్న న్యాయమైన అంశాలపై కూడా నోరు మెదపడం లేదన్నారు. ప్రజాపాలన పేరును పదే పదే వల్లే వేసే కాంగ్రెస్ సర్కార్ జమానాలో యువకులకు, విద్యార్థులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ క్యాలెండర్ తేదీల గడువైపోయిందని, వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్టులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. అడ్డగోలు హామీలిచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సో కాల్డ్ ప్రజా పాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు, తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా నిరుద్యోగులకు లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగులను అరెస్టులు చేయడం అమానుషమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు నగరమంతా కంచెలు పాతుతోందని విమర్శించారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ అణగదొక్కుతోందని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎప్పుడూ నిరుద్యోగులకు అండగా ఉంటుందని అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ చెప్పారు. గ్రూప్స్ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలను పెంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం టీజీపీఎస్సీని ముట్టడించింది. టీజీపీఎస్సీ దగ్గర గెల్లు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో పోస్టులను పెంచడమే కాకుండా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించాలని గెల్లు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం మెడలు వంచి దిగివచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పెంచాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను తీవ్రంగా పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ, మా ప్రభుత్వం, మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను తీవ్రంగా పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ, మా ప్రభుత్వం, మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. గ్రూప్స్ ప్రిలిమ్స్ కు సంబంధించి క్వాలిఫికేషన్ కు అభ్యర్థులను 1:50 నుంచి 1:100 కు పెంచుతామని మాట ఇచ్చి ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. తమకిచ్చిన హామీలు అమలు చేయాలని టీజీపీఎస్సీ ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇక విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. గ్రూప్స్ ప్రిలిమ్స్ క్వాలిఫైకి 1:50 నుంచి 1:100 కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రాగానే
చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. మా జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయాలి, మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి అని డిమాండ్స్ తోని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక రకాలుగా విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయత్నం చేస్తా ఉన్నారు, నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే ఈ రోజు నిరసనలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ 7 నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ళ సమస్యలు వినడానికి ఒక మంత్రి, ఒక అధికారి కూడా అందుబాటులో లేకపోవడం, దాన్ని విద్యార్థులు తీవ్రంగా మనస్తాపం చెంది శాంతియుతమైనటువంటి పోరాటం చేయాలనేసి గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు. దాంట్లో భాగంగానే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి శాంతియుతంగా తెలిపేటువంటి కార్యక్రమం చేస్తే ఇలా ఎట్లాగో అందుబాటులో మంత్రి ఉండడు, ముఖ్యమంత్రులు ఉండరు, అధికారులు ఉండరు. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా అందుబాటులో ఉండరు. ఇలా మా సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరు కూడా దొరకడం లేదు. ఈ ప్రజాపాలన అనేసి నిరుద్యోగులు ఇలా శాంతియుతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తే పోలీసులు ఎక్కడికక్కడ రాత్రి 12 గంటల నుంచి అందరినీ, అమ్మాయిలను కూడా చూడకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి నిరుద్యోగులను, అమ్మాయిలను వెంటనే విడిచిపెట్టాలి. అదేవిధంగా మద్దతు తెలిపినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించి, భ్రమలు కల్పించి, ఎన్నికల్లో వాళ్ళను వాడుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను మోసం చేసి వాళ్ళను రోడ్డు మీద కీడ్చినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, వారితో చర్చలు జరపాలి. వారు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. లేదంటే వారికి మద్దతుగా వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపింది. భవిష్యత్తులో కార్యాచరణ మేము రూపొందిస్తాం, వారికి మద్దతుగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఆందోళనలో పాల్గొని అరెస్టైన విద్యార్థులను గోషామహల్ పోలీస్ స్టేడియంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పరామర్శించారు. అయితే రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయాలని చూడగా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తిరుగుబాటు, తెగింపు తెలంగాణ రక్తంలోనే ఉందన్నారు. గమ్యం చేరే వరకు పోరాటం ఆపొద్దన్నారు. విద్యార్థులకు ఎల్లవేళలా బీఆర్ఎస్ పూర్తి మద్దతిస్తుందని భరోసా ఇచ్చారు రాకేష్ రెడ్డి. ఆందోళనలో పాల్గొని అరెస్టైన విద్యార్థులను గోషామహల్ పోలీస్ స్టేడియంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పరామర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈరోజు ఉదయం ఏదైతే టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నిరుద్యోగి జేఏసీ విజయవంతమైందని కూడా చెప్పాలి. ఏదైతే ముట్టడి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్పీ కూడా ఏదైతే ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా మరోసారి రుజువైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనం గోషామహల్ ఏదైతే పోలీస్ స్టేడియం వద్ద ఉన్నాం, గోషామహల్ పోలీస్ స్టేడియం వద్ద నుంచి ప్రజెంట్ ఒక్కొక్కరిగా విడుదలై బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే వారిని పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాము అనేక పరిణామాలను, విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏదైతే గోషామహల్ పిఎస్ లో మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని కూడా చూశారు, దీని గురించి ఏమంటారు? ఈరోజు ఉదయం నుండి అటు జిల్లాల్లో ఇటు హైదరాబాద్లో ఉదయం నుండి అరెస్టుల పర్వం కొనసాగుతూ వచ్చింది. చివరకు ఏ స్థాయికి పోయిందంటే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడితే పోలీస్ స్టేషన్లు సరిపోవు అని చెప్పి తీసుకొచ్చి గోషామహల్ స్టేడియంలో వేసారు. ఇది ఆరంభం మాత్రమే. రేపు మీరు ఉప్పల్ స్టేడియంలో వేసినా కూడా ఉప్పల్ స్టేడియం కూడా సరిపోదు.
కొత్తగా పోలీస్ స్టేషన్లు కట్టుకుంటారా, జైలు కట్టుకుంటారా? కట్టుకోవాలి. సిగ్గుండాలే ప్రభుత్వాన్ని కొంచెమన్నా. 1 కోటి మంది యువత, 1 కోటి ఆశలతోని ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఈ యువతను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసింది కంప్లీట్గా. ఎన్నికల సందర్భంగా మైకులను, ఎన్నికల వాహనాలను ఎట్లయితే వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్కన పెడతామో అట్లనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి ఎన్నికలలో వాళ్ళను ఊరించి ఒడ్డెక్కినాక ఈరోజు వాళ్ళను వాడుకొని వదిలేయడం అనేది ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరము. మరి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇంత అలజడి లేదు. కానీ ఈరోజు మొత్తం జిల్లాల్లో అటు లైబ్రరీల ముందు, ఇటు కోచింగ్ సెంటర్ల దగ్గర, ఇక్కడ హైదరాబాద్ అయితే టీఎస్పీఎస్సీ ముందు, సెక్రటేరియట్ ముందు అన్ని రకాలుగా ఈరోజు మరి యువత అంతా కూడా ఈరోజు బయలుదేరి నిరసన చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఇది చాలా దురదృష్టకరము. ఈరోజు తెలంగాణ అంటేనే త్యాగము, తెగింపు, తిరుగుబాటు. అలాంటి తెలంగాణలో మేము లాఠీలతోని లేదా బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాతోని, పోలీస్ తుపాకులతోని మేము అణిచివేస్తాము అనుకుంటే అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. వాళ్ళు అడిగింది ఏందండి? మీరేదైతే ఎన్నికల సందర్భంగా చెప్పిందో దాన్నే అడుగుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మరి ఎందుకు నోటిఫికేషన్ రాలే? ఈరోజు 7 నెలలు దాటింది కదా, మీది ప్రజాప్రభుత్వం కదా, మరి ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు? గ్రూప్ 2 పోస్టులను పెంచుతామన్నారు, గ్రూప్ 3 పోస్టులను పెంచుతామన్నారు, మెగా డిఎస్సీ వేస్తామన్నారు, జియో 46 రద్దు చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాలే. పైగా ఈరోజు పోలీసులు మరి ఈ నిరుద్యోగ యువతను, ముఖ్యంగా విద్యార్థులను, వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అందుకే అంటున్నాం, ఇది ప్రజాపాలన కాదు, ఇది పైశాచిక పాలన, ఇది ప్రతీకార పాలన. దీన్ని తప్పకుండా ప్రతిఘటించేటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొనాలి. సమస్య సులువుగా ఉన్నప్పుడు దాన్ని పరిష్కారం చేస్తే ప్రమాదం తప్పుతుంది. సమస్య జటిలమైందంటే, సెప్టిక్ అయిందంటే మొత్తం వ్యవస్థనే మార్చాల్సి వస్తుంది, మీ ప్రభుత్వాన్ని మార్చాల్సి వస్తుంది. అంత దూరం పోనీయకుండా రేవంత్ రెడ్డి గారు కొట్లాడి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి కాబట్టి, కొట్లాడి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి, కష్టాలేందో తెలుసు కాబట్టి, ఈ యువత యొక్క కష్టాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిగా తక్షణమే స్పందించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద ఈరోజు ఏదైతే నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినటువంటి ముట్టడి కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. భవిష్యత్తులో వీరు చేసేటటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.